హాయ్ వైటీ ఫ్యామిలీ. ఈరోజు నేను పెసరట్టు తయారు చేస్తున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 cups ఆఫ్ పెసలు, 1 cup ఆఫ్ రైస్, బియ్యం తీసుకోవాలి. 1 cup రైస్ తీసుకున్న తర్వాత 4-5 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇంట్లో పగిలిపోయిన కప్స్ ఉంటాయి కదా, అది నేను పడేయకుండా ఇట్లా పెసలకి, కందిపప్పుకి, మినపగుళ్ళకి, ఇడ్లీ రవ్వకి ఒక్కో దాంట్లో ఒక్కో కప్పు పడేస్తానండి. 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ 1 time మళ్ళీ వాష్ చేసుకొని అందులో 1 కప్పు అటుకులు యాడ్ చేసుకొని ఒక 10 minutes సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పెసరట్టుకు కావాల్సినవి అల్లం, 4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకోవాలి. పెసర పిండితో పాటుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సాల్ట్, జీలకర్ర యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ని ఒక 1/2 hour పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి మనకు కావాల్సినట్టుగా దోశ వేసుకొని 2 sides కాల్చుకోవాలి. ఈ పెసరట్టు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకోవచ్చండి. బట్ మా పిల్లలు తినరు, సో నేను వేయలేదు. 2 వైపులా కాల్చుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.